మూడోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీఏ కూటమి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుంటే కనీస మెజారిటీకి దగ్గరలోనే నిలిచిపోయింది. కీలకంగా భావించే రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగిలింది. యూపీలో అయోధ్య మందిర ప్రభావం కనిపించకపోవడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలించని అబ్కీ బార్ 400 పార్ లక్ష్యం. గత ఎన్నికల 303 సీట్ల మార్కు దాటని బీజేపీ తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అవమానం, మహారాష్ట్రలో ఎన్డీఏకు ఎదురుదెబ్బ, బెంగాల్, తమిళనాడులో భంగపాటు. మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైన బీజేపీ ఈసారి భారీ లక్ష్యాన్నే పెట్టుకుంది. సొంతంగా 370 లోక్సభ సీట్లు గెలవడంతో పాటు ఎన్డీఏ కూటమి బలం 400 దాటాలని నిర్ణయించుకున్నారు. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం ప్రతిధ్వనించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి 300 మార్కు దాటుతుందని చెప్పాయి. అని ఓట్ల లెక్కింపులో కమలనాథుల ఉత్సాహం ఆవిరైపోయింది. బీజేపీ అంచనాలు అనూహ్యంగా తారుమారయ్యాయి. 400 సీట్లు సాధించాలన్న టార్గెట్ ను ఎన్డీఏ కూటమి సాధించలేకపోయింది. బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధిద్దామనుకుంటే గత ఎన్నికల్లో వచ్చిన 303 మార్కును కూడా అందుకోలేకపోయింది. కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గత ఎన్నికల్లో 62 సీట్లు సాధిస్తే ఈ ఎన్నికల్లో 33 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. బీజేపీకి ఓటు బ్యాంకులో ఈసారి అయోధ్య ఎంతో కీలకం. రామాలయాన్ని నిర్మిస్తామనే వాగ్దానాన్ని నిలుపుకున్న ఓట్లు, సీట్లు మాత్రం తగ్గిపోయాయి. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి సమాజ్వాదీ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోగా కాంగ్రెస్ ఆ సీటును తిరిగి దక్కించుకుంది. మహారాష్ట్రలో ఇండియా కూటమి 29 స్థానాలు దక్కించుకుంటే ఎన్డీఏ కూటమి 18 సీట్లకు పరిమితమైంది. శివసేన, ఎన్సీపీల్ని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి ప్రతికూలంగా మారిందని అంచనా వేస్తున్నారు. బీజేపీ పాలిత రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. పశ్చిమ బెంగాల్లో గత లోక్సభ ఎన్నికల్లో చూపించిన ప్రభావాన్ని ఈసారి చూపించలేకపోయింది బీజేపీ. తమిళనాడులో బీజేపీకి అనూహ్య ఫలితాలు వస్తాయని భావించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత 2 ఎన్నికల్లోనూ ఆదివాసీలు, దళితులు బీజేపీకి మద్దతిచ్చారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తుందనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విపక్షం సఫలమైంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం సైన్యంలో చేరాలనుకునే యువత ఆశల్ని నీరుగార్చిందనే ఆరోపణ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ తో, ఏపీలో చంద్రబాబుతో పొత్తు బీజేపీకి కలిసి వచ్చింది. ఆ 2 పార్టీల మద్దతు ఇప్పుడు ఎన్డీఏకు కీలకంగా మారింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో పాటు ఆ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ సీట్లను బీజేపీ దక్కించుకుంది. తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఏకంగా 8 సీట్లు సాధించింది. కర్ణాటకలో కూడా బీజేపీ హవా కనిపించింది. మధ్యప్రదేశ్, గుజరాత్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది బీజేపీ. జార్ఖండ్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాల్లో తన పట్టును కొనసాగించింది బీజేపీ. కేరళలో 1 సీటును దక్కించుకున్నా అక్కడ ఓటు బ్యాంకు మెరుగుపడింది. కీలక రాష్ట్రాల్లో దెబ్బతిన్న అనేక రాష్ట్రాల్లో పట్టు సాధించడం ద్వారా బీజేపీకి ఊరట కలిగినట్లయింది. ఈ రాష్ట్రాల మద్దతుతోనే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు.